నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పొత్తులు, కొత్త ఎత్తులు అన్నీ రెడీ అవుతున్నాయి. అధికార వైసీపీ ఏ విధమైన పరిస్థితి ఎదుర్కొంటున్నదో మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. ఆ పార్టీలో కూడా అనిశ్చితి ఎట్లా రాజ్యం వెళ్తుందో కూడా చూస్తూ ఉన్నాం. ఒకవైపు వైసీపీ పరిస్థితి ఆ విధంగా ఉంటే, మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ భావ సారూప్యత ఉన్న పార్టీలతో కలిసి ముందరికి వెళ్ళటానికి తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో మరి ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో రాజకీయాలు వేగంగా మారుతూ ఉన్నాయి. ఈ రాజకీయాల మార్పుని మీ కళ్ళ ముందు ఉంచటానికి ఈ ప్రయత్నం ప్రారంభించాం. ఈరోజు మనం పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. పెందుర్తి నియోజకవర్గం ఇది మొత్తం ఇండస్ట్రియల్ బెల్ట్. ఇదంతా కూడా చాలా కీలకమైన ప్రాంతం. ఇక్కడ ఈ ఎల్జీ పాలిమర్స్ అవన్నీ మనం చూసాం కదా, ఆ గ్యాస్ లీకు అవి ఆ సంఘటనలు జరిగిన ఛాయలు ఇంకా ఈ నియోజకవర్గం మీద ఇంకా కనపడుతూనే ఉన్నాయి. మొత్తం ఇక్కడ విశాఖపట్నం మొత్తానికి కూడా ఇది కొంత కీలకమైన ప్రాంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నంరెడ్డి ఆదిప్ రాజు ఉన్నాడు. ఈయన సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి మీద గెలిచారు. బండారు సత్యనారాయణమూర్తి మీద గెలవడం అంటే చాలా అదృష్టాలన్నీ కలిసి వచ్చినాయి. అందుకని వైసీపీ ఈ పెందుర్తి నియోజకవర్గంలో గెలిచింది. ఈసారి మళ్ళీ అదేవిధంగా అదృష్టం కలిసి వస్తుందా రాదా అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. ఇక్కడ ఈ ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ ఫార్మా ఇండస్ట్రీస్కి సంబంధించి చాలామంది బాధితులు ఉన్నారు. ఈ బాధితులకి సంబంధించిన ఓట్లే ఇక్కడ చాలా కీలకమైంది. పెందుర్తి నియోజకవర్గంలో మొత్తం అంటే పరవాడ పారిశ్రామిక ఎస్టేట్ కూడా ఇందులోనే ఉంది. ఇక్కడ అంతా కూడా మొత్తం ఈ పొల్యూషన్ ఎక్కువ ఉంది. ఈ పొల్యూషన్ ఎఫెక్ట్ తోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఇక్కడున్న పరిశ్రమల వల్లే వీళ్ళకి ఉపాధి లభ్యమవుతుంది. ఒకవైపు ఉపాధి దొరుకుతుందని ఆనందించాలో, మరోవైపు పొల్యూషన్ ఎక్కువైపోతున్నదని బాధపడాలో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో ఇక్కడున్న ప్రాంతాలన్నీ ఉంటాయి. వీటిని అడ్రస్ చేయాల్సింది ఎవరు అంటే అధికారంలో ఉన్న వైసీపీ. అయితే ఇక్కడ పొల్యూషన్ ఇండస్ట్రీస్ని కొంచెం అదుపు చేసి జీవనోపాధిని మెరుగుపరిచి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టాల్సిన వైసీపీ ఆ మేరకు ఇక్కడ ఏమి చర్యలు తీసుకోవట్లేదు. దాంతో ఇక్కడ చాలామందికి వైసీపీ అంటే ఆగ్రహం వస్తూ ఉన్నది. సహజంగానే కదా, ఇక్కడ అభివృద్ధి జరగకపోవటం, అక్కడ పరిశ్రమలు వచ్చే కాలుష్యాన్ని అదుపు చేయకపోవటం, ఇటువంటి చర్యల వల్ల అధికార పార్టీ ఎమ్మెల్యే మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది. అయితే ఇక్కడ మళ్ళీ ఆదిప్ రాజుకే టికెట్ దాదాపుగా కన్ఫర్మ్ చేసేసినట్టుగా వైసీపీ కనపడుతూ ఉన్నది. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే తెలుగుదేశమే పోటీ చేస్తుందా, లేదు జనసేనకి ఈ స్థానాన్ని కేటాయిస్తుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. రాకపోయినా కానీ ఇక్కడ మాత్రం జనసేన నాయకుడు పంచకర్ల రమేష్ బాబు ఆయన ప్రచారం ఆయన చేసుకుంటున్నాడు. తెలుగుదేశం పార్టీ నుంచి బండారు సత్యనారాయణమూర్తి, ఆయన కుమారుడు అప్పలనాయుడు, వీళ్ళు చాలా కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ జరుగుతూ ఉన్న అంటే రాజకీయ నేపథ్యం ఈ విధంగా ఉన్న క్రమంలో వైసీపీలో లుకలుకలు ఎక్కువ ఉన్నాయి. చాలా తీవ్రస్థాయిలో అక్కడ వైసీపీ నాయకులు వాళ్ళ మధ్య ఉన్న గ్రూప్ తగాదాలు అయితేనేమి ఇవన్నీ కూడా ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళల్లో ఎవరికి టికెట్ వస్తుందనే దాని మీద సస్పెన్స్ ఉంది. మొత్తానికి అయితే ఈ నియోజకవర్గంలో మొత్తం అంటే ఓటర్లందరూ కూడా కొంచెం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. అయితే ఈ వ్యతిరేకతని
ప్రతిపక్షాలు కన్సాలిడేట్ చేసుకుంటాయా లేదా అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఇక్కడ అంటే ఒకసారి గెలిచిన వాళ్ళు మళ్ళీ రెండోసారి గెలిచిన చరిత్ర పెందుర్తిలో లేదు కాబట్టి వైసీపీకి ఈసారి గడ్డు సమస్యలే ఉన్నాయి. మొత్తం వీళ్ళందరూ కూడా అంటే అక్కడున్న ప్రజలు వీళ్ళందరూ కూడా మొత్తం ఈ అధికార పార్టీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఈ ఆగ్రహాన్ని తెలుగుదేశం లేదా జనసేన అభ్యర్థులు ఈ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవాలి. అంటే ఓటర్లు చివరి నిమిషం వరకు వచ్చి అక్కడ జారిపోకుండా వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోవడం అనేది ఖాయంగా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం బండారు సత్యనారాయణమూర్తి కానీ పంచకర్ల రమేష్ బాబు వీళ్ళిద్దరి నాయకుల మధ్య సఖ్యత ఏర్పాటు చేసి వీళ్ళని రెండు పార్టీలు కలిపి గనక ప్రజల దగ్గరికి పంపిస్తే ఇక్కడ పరిస్థితి గణనీయంగా మారుతుంది. ఈయన పంచకర్ల రమేష్ బాబుకి ఈయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉన్నది. ఇక్కడ ఆయన్ని ప్రజలు కూడా కొంతమేరకు అభిమానిస్తారు. కాబట్టి ఇది ఎట్లా ఉంటుంది అంటే ఈ రాజకీయ పొత్తుల నేపథ్యంలో ఈ సీటు ఎవరికి ఏ పార్టీకి వెళ్తుందనే దాని మీద మెయిన్గా ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మొత్తానికైతే అధికార వైసీపీకి అయితే వ్యతిరేక గాలులు వీస్తూ ఉన్నాయి. దీన్ని తెలుగుదేశం జనసేన ఎంతవరకు దీన్ని కన్సాలిడేట్ చేసుకుంటాయనే దాని మీద విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇక్కడ తెలుగుదేశం వైసీపీకి మధ్య స్వల్పంగానే తేడా కనపడుతుంది పర్సంటేజ్ వైజ్గా చూస్తే. ఇంకా ఇక్కడ తటస్థులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళను కూడా ఆకట్టుకున్న పార్టీ గెలవటానికి అవకాశం ఉంది. వైసీపీకి కొంచెం వ్యతిరేకత ఎక్కువ కనపడుతున్నది కాబట్టి తెలుగుదేశం జనసేన కూటమికి ఇది అడ్వాంటేజ్గా మారుతుంది అనే అవకాశం మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది ఈ పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు. ఇది రాజకీయంగా ఎటువైపు అయినా మలుపు తిరగటానికి అవకాశం ఉన్న నియోజకవర్గం. ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం అధికార పార్టీకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి ఈసారి పెందుర్తి నియోజకవర్గంలో కూడా అదే విధమైన వాతావరణం ఉంటుంది అనేది ఒక అంచనా. మరొక నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.